వదిలేసే భావన ఏమైనా చేశారు ఏంటి అసలు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ పాచికలు లేవు, ఏం లేవు, డొల్లా. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పిండ్రు కోవట్లు ఎవరన్నా ఉంటే బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అంటే ఆయన కోవట నేను అంటలేను, వాళ్ళు నిరూపించుకుంటున్నారు. 375 రోజులు ప్రజా వ్యతిరేక విధానాలు అయినాయి. ఎందుకు? పదవి పోయి 375 రోజులు అవుతుంది. ఈ రోజుకి పదవి లేక 375 రోజులు అవుతుంది. 75 ఏళ్ళ వయసులో 375 రోజులు పదవి లేదు, అంతే. ఈ 375 రోజుల్లో కావాల్సిన పదవికి 2-3 సార్లు అప్లికేషన్స్ అయినాయి. ఆ అప్లికేషన్ లో ప్రజలు అనుకుంటే ఒక మంచి పదవి ఇచ్చి సత్కరించారు. ఇప్పుడు మన కోరిన కోరికలు ఎట్లుంటాయంటే చాలా గొప్పగా ఉంటాయి. మనం ఎట్లుండాలి అని అంటే ఈ రోజు రేపటి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. కానీ ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే నిజంగా జీవన్ రెడ్డి వారిని చూస్తుంటే మాలాంటి వాళ్ళం మేము భయపడుతున్నాం. మేము అరే ఏంది రాజకీయాల్లో ఇట్లుంటుందా అంటే ఒకరు ఓటింగ్ మొత్తం వీళ్ళ తరమే. రేపు జీవన్ రెడ్డి తర్వాత జీవన్ రెడ్డి కొడుకుల తర్వాత అది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎవరిని బలి చేస్తారా? ఎల్ రమణాన్ని బలి చేస్తారా? ఇంకెవరిని బలి చేస్తారు? అక్కడ ఇంకా నాయకత్వం పెరగొద్దా? మళ్ళీ ఏ నాయకత్వానికి ఎవరిని బలి చేస్తున్నారు? ఇప్పుడు జీవన్ రెడ్డి వచ్చేది చూస్తున్నారు, రేపు ఆడ ఎవరిని బలి చేస్తున్నారు అనేది చెప్పట్లేదు. ఆలింగనం చేసుకున్నాం, ఈ రోజు ఆత్మీయ ఆలింగనం జరిగింది. ఇది ఎన్నిసార్లు ఆత్మీయ ఆలింగనం జరుగుతుంది? ఇదే జీవన్ రెడ్డి గారు ఊరుకుంటారా? ఇదే పొన్నాల లక్ష్మయ్య గారు ఇప్పుడు కాదు పోయింది, మీరు తప్పుగా ఎప్పుడో పోయిర్రు. ఇప్పుడు వాళ్ళు ఏడున్నారు, వాళ్ళకి ఏ ప్రియారిటీ ఉందని వాళ్ళకి తెలుసు. ప్రెస్ మీట్లలో మాట్లాడే స్వేచ్ఛ ఉందా అండి? వాళ్ళకు మాట్లాడే స్వేచ్ఛ ఉందా? ఈరోజు డిబేట్లలో ఉద్యమకారులకు మాట్లాడుతున్నారు ఈరోజు అందరు. కానీ ఎందుకు అంటే రక్తం ఉడుకుతుంటది, ఆత్మాభిమానంతో ఈరోజు అందరు డిబేట్ల మీదకి వచ్చి మనం మాట్లాడుతుంటాము. కానీ అదే ఎవరినన్నా మాట్లాడమని చెప్పండి, ఇంకెవరినన్నా మాట్లాడారు, ఎవరు మాట్లాడారు. నేనేమంటున్నా అంటే ఈరోజు క్లియర్ కట్ గా ఈరోజు ఇక్కడ ఆలింగనం చేసుకున్నటువంటి వాళ్ళకి రేపు పొద్దున మనం ఏ ప్రియారిటీ ఇస్తున్నాం అనేది ఆడ తెలుసు. అవునా కదా? సరే, అక్క చెప్పిన దాంట్లో అన్ని అక్కతో పాటు ఉద్యమం చేసినాం. అక్క పేరుని చాలా సార్లు తీసుకొని మేము స్ఫూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. కానీ నేనేమంటున్నా అంటే ఈరోజు అన్ని చూస్తున్నాం అక్క, నేటి రాజకీయాలు చూస్తున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా ఎవరు తీసుకోవాలి? ఏ తరం తీసుకోవాలి? ఈరోజు జీవన్ రెడ్డి గారికి ఈరోజు ఆ విలువ వచ్చింది అంటే ఎవరి వల్ల వచ్చింది? 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకే కదా ఈరోజు కేసీఆర్ గారు స్వాగతించిండ్రు. 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకే కదా జీవన్ రెడ్డి గారు. ఈ రోజు ఒక్కరోజు గుర్తించాలని కాదంటున్నా నేను. ఈ ఆలింగనం అనేది నిత్యం ఉండాలి అని అంటున్నా. అది ఎన్నిసార్లు జరుగుతుందో చూద్దాము, కాలం ముందే ఉంది, రాబోయే రోజు తెలుస్తుంది. ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలను పట్టి పోతున్నా అంటే అది శుద్ధ తప్పు. ప్రజలు జీవన్ రెడ్డి గారు పదవి వస్తే ఒకలాగా, పదవి లేకుంటే ఒకలాగా, కేటీఆర్ గారిని ఏమన్నారు, కేసీఆర్ గారిని ఏమన్నారు అనేది అన్ని తెలుసు. ఎవరికి లబ్ధి కూర్చే కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఈ రోజు ఇక్కడ మాట్లాడిండొచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మాట్లాడిండొచ్చు. నిజంగా మీలాంటి వాళ్ళు స్ఫూర్తిగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ రోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువతరం నాయకులు కూడా అందరు ఆలోచనలు కొట్టారు. ఏంటి అంటే అరే అంటే జీవితకాలంలో మీరే ఉంటారు, ఇక మీ నాయకత్వం ఉంటారు, మీరే ఉంటారు. కొత్త తరం వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. కొత్త తరం అవకాశం వస్తే ఇట్లా కోవట రాజకీయం చేస్తాం, అంతే కదా. ఈరోజు పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరెంత కృషి చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లా సహకరించాలి, పార్టీని ఇంకే విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ముందుకు పోవాలి. అంతేగాని పార్టీని కాలువట్టు కూర్చాం, పార్టీలో ఉన్న లుకలుకలు చేస్తాం, పార్టీని ఇంకా గందరగోళం చేస్తాం, మాకే పదవి కావాలి, మా పదవి ఇస్తే మంచిది, మా పదవి ఇవ్వకపోతే చెడు అన్నట్లుగా మాట్లాడతాం, వ్యవహరిస్తాం అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, ఈరోజు నాయకత్వం అందరు గమనిస్తున్నారు. ఏం తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ? నీకు ఏం తక్కువ చేసింది? ఏం తక్కువ అయిందని చెప్పి మీరు ఈ రోజు భావిస్తున్నారు. ప్రజా వ్యతిరేక అధిష్టానం మాట్లాడింది, నీ నిర్ణయం నువ్వు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అధిష్టానం ఎందుకు అడిగారు, దేనికోసం అడిగారు, దేనికోసం ఆయన ప్రాబ్లం ఏంటో కనుక్కోరా మీరు కనీసం? ఇప్పుడు ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క రాజకీయాల్లో ఒక్కొక్క రకంగా ఉంటది, ఒక్కొక్క పరిస్థితులను బట్టి, ఒక్కొక్క నియోజకవర్గాన్ని బట్టి. మీరు అక్కడ ఉండి దాన్ని సీనియర్ నాయకులు, మీకు అనుభవం ఉంది, మీకంటే సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇంకా ఈ రోజు కూడా ఏ పదవులు రానటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు.
మీరన్నా 40 ఏళ్ళు 1980 నుంచి టీడీపీలో ఉన్నప్పటి నుంచి మీరు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న 40 ఏళ్ళు కూడా మీరు సుదీర్ఘ కాలంగా మీరు అనుభవించినారు ఆ పదవులు. మీ ఎక్స్పీరియన్స్ అన్ని తీసుకొచ్చి ఈరోజు కార్యకర్తల్ని కానీ గాంధీ భవన్ లో కూర్చొని మీలాంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. ఏమంతా పాటు తొందరపాటు నిర్ణయం ఉరుకులాడి ఏం చేసేది ఉంది? ఈరోజు ప్రజలకు ఎవరికి అన్యాయమే? నీ కాన్షియన్స్ నువ్వు నీ ప్రజల కోసం నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇన్ని రోజులు ఉన్నావు కదా, న్యాయం చేసుకున్నారా? ఆయన ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్నా ఈనాడన్నా ఆయన మీద పెద్ద నాకైతే అవినీతి మరకలైతే ఇక్కడ ఏం కనపడలేదు. అటువంటి మంచి నాయకుడు ఎందుకు వదులుకోవాలి? మంచి నాయకుడే నేనేమంటున్నా, ఈ రోజు కూడా నిబద్ధత కలిగిన నాయకుడే. నిబద్ధత కలిగిన నాయకత్వాన్ని తీసుకొని పోయి నువ్వు ఎక్కడ మొక్కారిల్లు అనేది నీకు తెలుసు. ఈరోజు జీవన్ రెడ్డి గారికి ఉన్న విలువ ఏందనేది ఈరోజు తెలిసిపోయింది. జీవన్ రెడ్డి గారిని నిజంగానే కాంగ్రెస్ పార్టీ అందరు తలపైన పెట్టుకొని ఈరోజు గౌరవించిండ్రు. అట్లాంటి వ్యక్తి ఈరోజు తన గౌరవాన్ని తీసుకుపోయి ఎక్కడ తాకట్టు పెట్టుకున్నాడు అనేది చాలా స్పష్టంగా కనబడ్డది. ఇదే ఈ రోజు జరిగిందే ప్రతిసారి కూడా మీకు జరుగుతుందా అంటే మరి 10 మంది మీ పార్టీలోకి వచ్చారు, వాళ్ళు కూడా గౌరవం మీ దగ్గర తాకట్టు పెట్టుకున్నారా? 10 మంది మీ పార్టీలోకి తీసుకున్నారు, వాళ్ళు కూడా మీ దగ్గర గౌరవం తాకట్టు పెట్టుకున్నట్టే. వాళ్ళు నియోజకవర్గం కోసం అని చెప్పేసి వాళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళు పార్టీలోకి వచ్చారని మేము చెప్పినామా? మా పార్టీ అక్క మన గతంలో బీఆర్ఎస్ పార్టీలు ఏం చేయలేదా? తలసాని శ్రీనివాస్ యాదవ్ ని డైరెక్ట్ గా తీసుకొచ్చి టీడీపీకి తీసుకొచ్చి మనము మంత్రి పదవి చేయలేదా? సవితా ఇందారెడ్డిని చేయలేదా? ఎల్ రమణని తీసుకురాలేమా? అరే నేనేమంటున్నా ఆయన రాకుండా అక్కడ ఏం చేయాలన్నా గేమ్ ఆడినరు, ఆ పాచికలు ఆడినరు, అన్ని జరిగేటన్నీ జరిగినాయి. త్వరలో అందరు బయట పెడతారు. ఈ రోజే కదా, ఈ రోజు ఆలింగనం అయింది, 2-3 రోజుల్లో అసలు నిజాలన్నీ బయట పడతాయి. పెద్ద ఉద్దాంగులు రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు అందరూ కూడా రాజకీయ పార్టీలను వీడుతున్నారు, వస్తున్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలు వాళ్ళ రాజకీయ పరిస్థితి అనిశ్చితి ఎట్లా ఉంటది అనేది మనం కళ్ళతోనే చూస్తున్నాం. కానీ నేను ఒక మాట ఏమంటున్నా అంటే, సరే జీవన్ రెడ్డి గారు 75 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీలో, అంతకుముందు ఒక 10-15 ఏళ్ళు టీడీపీలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుండి కూడా ఆయన పదవులు అనుభవిస్తూ వస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఒక ఆలోచన చేసేది ఉండే, ప్రజల కోసం ఆలోచన చేసేది ఉండే, నిజంగా ప్రజల కోసమే పనిచేయాలనుకున్న వాళ్ళు అధికార పార్టీలోనే ఉండి పని చేసుకుంటారు. కానీ నువ్వు ఇప్పుడు తీసుకునేటువంటి స్టాండ్ ఏంది? నీకు పదవి కావాలి, నీకు గౌరవం దక్కలేదు అంటున్నావు. ఏం గౌరవం దక్కలేదు? ఏ విధంగా గౌరవం? ఆయన అంత సీనియర్ నాయకుడు ఉన్నారు కదా సార్, నేను మళ్ళీ మాట్లాడతాను మీరు. రైట్ రామరెడ్డి గారు, ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి? మరి బీజేపీ దీన్ని ఏ విధంగా చూస్తుంది? ఎందుకంటే మీ పార్టీ అన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 2 పార్టీలు ఏం చేస్తాయని స్తబ్దుగా ఉండి చూస్తూ ఉన్నారు మీరు. సో ఈ వైఖరిని ఏ విధంగా చూస్తుంది? మీ పార్టీ స్టాండ్ ఏంటి అసలు? నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, ఇంక్లూడింగ్ మీరు కూడా మీకున్న కొన్ని స్ట్రాంగ్ ఒపీనియన్ మధ్య వస్తుంటారు చెప్తా. ఓకే, జీవన్ రెడ్డి ఎపిసోడ్ అనేది ఏ కరెక్ట్, బి రాంగ్, బి